నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. శోభాయమానంగా శ్రీ ఎదురుగుండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు, రథోత్సవం, జాతర మహోత్సవానికి తరలి వచ్చిన అశేష భక్తజనులు, గోవింద నామ స్మరణలతో మారుమ్రోగిన ఆలయ క్షేత్రం. తల్లిదండ్రుల శ్రమను గుర్తు చేసుకుని ఉద్వేగానికి లోనైన విద్యార్థులు క్రమశిక్షణతో పాటు పెద్దల పట్ల గౌరవం పెంచే కార్యక్రమంగా అభివర్ణించిన PRTU జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి. శ్రీ ఎదురుగుండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి రథోత్సవం, జాతర మహోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చి గోవిందనామ స్మరణలు చేశారు. సిరికొండ మండలం తూంపల్లి గ్రామంలోని శ్రీ ఎదురుగుండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఆలయ కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి గోవింద నామ స్మరణల మధ్య ఊరేగింపు నిర్వహించారు. ఆదివారం జాతర మహోత్సవానికి సమీప గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. చిరుతిండ్లు, ఆటబొమ్మలు, ఇతర దుకాణాలు వెలిశాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు ఆచరించారు. అనంతరం జాతరలో వివిధ తినుబండారాలు, గాజులు, ఆటబొమ్మలు కొనుగోలు చేశారు. 3 రోజుల పాటు యజ్ఞం, కుంకుమార్చన, ఇతర విశేష పూజా కార్యక్రమాలను జరిపించారు. భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. DCC ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలియుగ దైవమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. భక్తుల కోరిన కోరికలు తీర్చే అత్యంత మహిమాన్విత దైవంగా కొలవబడుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ బ్రహ్మోత్సవాలలో సిరికొండ, దర్పల్లి, భీమ్గల్ మండలాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బదావత్ బంకట్లాల్, రామచందర్, మహేందర్, భీమన్న, లక్ష్మణ్, రాజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ గత 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి జాతరకి నాతో పాటు వచ్చినటువంటి నిజామాబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దయందర్ గారికి, మరియు నిజామాబాద్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఆకాష్ రెడ్డి గారికి, మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ పుణ్యక్షేత్రం చాలా పవిత్రమైనదని గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పేరుంది. ఈ గిరిజన ప్రాంతంలో చాలామంది భక్తులు వచ్చి ప్రతి శనివారం ఇక్కడ దర్శనం చేసుకొని స్వామివారికి మొక్కులు మొక్కి వాళ్ళు మొక్కిన ప్రతి మొక్కు తీరుతుందని చెప్పి ఆశిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా చాలా పవిత్రంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రానికి మేము రావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. దీనికి మన ఆలయ కమిటీ సభ్యులు మొన్న గత వారం మంగళవారం కలిసినప్పుడు ఇక్కడ స్థానిక సమస్యలు ఉన్నటువంటి చీకటిని చెప్పగానే సార్ కూడా తక్షణమే స్పందించి 1,50,000 రూపాయలతో ఐమాక్స్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ఈ ఆలయ కమిటీ ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలో చిన్నారులకు దేశభక్తి, మానవీయ విలువల గురించి వివరించాలని బ్రహ్మచారిణి సమత సూచించారు. ఇవన్నీ భావితరాలకు అనివార్యమని ఆమె పేర్కొన్నారు.
నిజామాబాద్ నగరంలోని కసాబ్ గలీలో గల రాధాకృష్ణ విద్యాలయంలో 1973-74వ సంవత్సరపు 7వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం జరిగింది. మొదట గురువులతో కలిసి పూర్వ విద్యార్థులు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం తమకు విద్యా బుద్ధులు చెప్పిన గురువులను ఘనంగా సన్మానించి పాదాభివందనాలు చేశారు. ఈ సందర్భంగా గురువు బ్రహ్మచారిణి సమత మాట్లాడుతూ 7వ తరగతి చదివి స్కూల్ నుండి బయటకు వెళ్లి 64 ఏళ్ల వయసులో ఉన్న పూర్వ విద్యార్థులు ఇంత శ్రమ కోర్చి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇది మీలో ఉన్న పట్టుదల, చదువుకున్న స్కూలు, గురువులపై ఉన్న అభిమానానికి నిదర్శనమన్నారు. అయితే వయసులో ఉన్న మీరు ఇళ్లలో ఉండే పిల్లల్లో దేశభక్తి పెంపొందించాలని కోరారు. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం కలిగి ఉండాలని సూచించారు. పిల్లలందరినీ కూడా మీరు అలా తయారు చేయండి. గాయత్రి మంత్రంకు మించినటువంటి మంత్రం ప్రపంచంలో లేదు. కృష్ణుడు రాముని కృష్ణుడికి కూడా ఇదే మంత్రం ఉపదేశం చేశారు. వాళ్ళు అదే మంత్రము జపం చేశారు. కాబట్టి మీ మన్మళ్ళకి మనమరాళ్ళకి కనీసం గాయత్రి మంత్రం చదువుకునే అలవాటు చేయండి. ప్రొద్దున్నే కానీ ఎప్పుడు మీకు వీలైతే అప్పుడు. మామూలుగా ఇప్పటి పిల్లలకి ఫోన్ ఎందుకంటే మనతో సామర్థ్యం తక్కువైపోయింది. చిన్నపిల్లలు సామాన్యంగా కథలు ఇష్టపడతారు. అది కూడా అమ్మమ్మ నాన్నమ్మని చెప్తే బాగా ఇష్టపడతారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు వీళ్ళు యాక్టర్స్ పేర్లు తప్పితే మనకు రాముడు కృష్ణుడు మన పిల్లలకే తెలియదు. కాబట్టి అలాంటి సంస్కృతిని మళ్ళీ మీరు మన ధర్మాన్ని, మన సంస్కృతిని కాపాడేది మనమే, ఇంకెవరో కాదు. కాబట్టి మీ దగ్గర చుట్టుపక్కల పిల్లలు ఉన్న కూర్చోబెట్టుకుని మీకు అదొక యావిగేషన్. నేను ఇప్పుడు కూడా విశ్వశాంతి స్కూల్లో భగవద్గీత చెప్తా చిన్నపిల్లలకి, కేజీ నుంచి 7th క్లాస్ వరకు. అట్లా ఒక యావిగేషన్ పెట్టుకోండి. అంటే మనం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇలా పిల్లలతో మీకు సంపర్కం ఏర్పరచుకుంటే చాలా ఆ హ్యాపీనెస్ పొందుతారు. అనవసరమైన విషయాల్లో ఉన్న నావిగేషన్ పెంచుకోకుండా, వాళ్ళతో పార్టిసిపేట్ చేయకుండా, మీరు నచ్చి మీ సలహాలు కోరితే చెప్పండి, లేదంటే మీ ఆనందంలో మీరు ఉండాలి. అలాంటి శక్తి, అలాంటి జ్ఞానము ముఖ్యంగా ఓటుకుండాలి. మనం బంగారం కాదు, భౌతికంగా ఎన్ని నిద్ర పెట్టినా అది కాదు, సహనం అనే ఆభూషణం మనం పెట్టుకుంటే మన ఫ్యామిలీలో మనం సక్సెస్ అవుతాం. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న స్కూల్కు ఏదైనా తమ వంతుగా సహకారం అందించాలన్న లక్ష్యంతో సింటెక్స్ వాటర్ ట్యాంక్, ఎలక్ట్రిక్ మోటార్ను స్కూల్ హెడ్ మాస్టర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో గురువులు నాగయ్య, పురం శంకర్ తదితరులు పూర్వ విద్యార్థులను ఆశీర్వదిస్తూ ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కె బాబు, ఎం నాగభూషణం, మీసాల సుధాకర్ రావు, సిహెచ్ రాజారాం, ఏఎస్ సాంబయ్య, లక్ష్మీ నర్సయ్య, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. చేరినప్పటికీ నేను ఇష్టపూర్వకంగా ఈ సభాకారాన్ని ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు చెబుతున్నాము. ఇక మనం మీరు చిన్నప్పటి నుంచి చదివినటువంటి స్కూల్లో ధార్మిక వేద మంత్రాలు ఇవన్నీ కూడా మీరు పఠించారు. అవన్నీ కూడా ఆచరణలో పెట్టి మీ పిల్లలకు, మీ ఇంటి పరిసరాల వాళ్ళకు ఇవన్నీ నేర్పించాలి. ఎందుకంటే జ్ఞానం వల్లనే ధ్యానం వల్లనే జ్ఞానం మనిషికి ఏర్పడుతుంది. ఆ జ్ఞానం, ధ్యానం రెండు కూడా ఆ వ్యక్తిని మహోన్నత స్థితికి చేసి మహోన్నత శిఖరాలను అభివృద్ధిస్తుంది. కాబట్టి మరొక విషయం, ముఖ్య విషయం ఏంటంటే మనకు జన్మనిచ్చినటువంటి ఆరాధనటువంటి మన తల్లిదండ్రులను ఎప్పటికీ దూరం చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు కూడా మీకే 60 సంవత్సరాలు వచ్చినాయంటే వాళ్ళకు మీకంటే ఎక్కువ వయసులు ఉన్నారు. వాళ్ళను మీ ఆసక్తితో, అనుదానంతో, మీ ఎమ్మటి ఉంచుకొని వాళ్ళను ప్రేమతో పెంచండి. వాళ్ళను ఇబ్బందులు గురి చేయకుండా మీ స్వార్థం కోసం, మీ సుఖశాంతుల కోసం వాళ్ళను దేవుడికి పరిపక్షులుగా చేయదు. దయచేసి తల్లిదండ్రులు మీరు అందరూ కలిసి ఉంది వాళ్ళ మొహమ్మద్
నర్సింగ్ నాసర్ గారికి ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, అది పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మాతాపిత కృతజ్ఞత పూజోత్సవం ఉద్వేగభరితంగా సాగింది. తల్లిదండ్రుల ఆత్మీయ అనురాగాలను స్మరించుకున్న విద్యార్థులు చిలిపిగా చేసిన తప్పొప్పులను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘట్టం అందరినీ కదిలింపచేసింది. నవిపేట్ మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో ఆదివారం మాతాపిత కృతజ్ఞత పూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పాదపూజనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ తిరునగిరి శ్రీహరి తల్లిదండ్రుల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. దీనితో ఎమోషనల్గా ఫీల్ అయిన విద్యార్థులు వారు చేసిన తప్పులను తల్లిదండ్రుల ముందు ఉంచి క్షమాపణలు కోరారు. తమను ప్రయోజకులుగా మార్చేందుకు తల్లిదండ్రులు పడుతున్న శ్రమను గుర్తు చేసుకుని వెక్కి వెక్కి రోధించారు. ఒకరికి మించి ఒకరు తమ తల్లిదండ్రులతో ఉన్న అనుబంధాన్ని వివరిస్తూనే తెలుసో తెలియకో చేసిన తప్పులను వేదికపై వివరించి అందరినీ కదిలింపచేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్. సూపర్, నీ సంకల్పం సూపర్. జోర్సే క్లాప్స్. అమ్మని ఏమన్నా బాధ పెట్టావా? ఓకే, రైట్. I want to take my parents to Canada. ఓ సూపర్. వాళ్ళ పేరెంట్స్ ని కెనడాకి తీసుకెళ్తాయంట. I can't be without them. ఓకే ఓకే నాన్న, సూపర్ తల్లి. గుడ్ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ తల్లి. ఓకే. Sometimes it happens sometimes he will anger on me. I can't control myself and I will cry. But after some time he will come to me and say, please don't me, I am sorry beta, because he loved me a lot. But sometimes I can't understand his situation. But now when I hear that speech, I can't control my emotions. I cry. That's my father is a good person in my life. All says in movies this hero is best, but in my real life my father is greatest hero and he is biggest hero in my life. Thank you. ప్రయోగ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఆయా జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ పర్యవేక్షించాలని జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ సూచించారు. సీసీ కెమెరాల నిఘా మధ్య ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలో 2వ విడత ప్రయోగ పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలను ఆదివారం రోజు జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ తనిఖీ చేశారు. నవిపేట్ మోడల్ జూనియర్ కళాశాల, నవోదయ జూనియర్ కళాశాల, మాక్లూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, రెంజల్ మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజీయుద్దీన్, అస్లాం, కనక మహాలక్ష్మి, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు జిల్లాలోని మరో 15 కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో కెమెరాల పనితీరును ఇంటర్ విద్యా అధికారి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పరీక్షా కేంద్రంలో కెమెరాలకు జియో ట్యాగింగ్ చేసినట్లు తెలిపారు. కెమెరాలు ఆగిపోకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్లకు సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో నిబంధనల మేరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని, విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా అధ్యాపకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నోవా లైఫ్ ఆసుపత్రి యాజమాన్యం వైద్య శిబిరం ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తాహిర్ బిన్ హమ్దాన్ అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కుల మతాలకు అతీతంగా ఆయన అందరివాడిగా గుర్తింపు పొందారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ అభిమానాన్ని చొరగొన్నారు. తాహిర్ బిన్ హమ్దాన్ బర్త్డే వేడుకలను ఆదివారం ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. నోవా లైఫ్ ఆసుపత్రి యాజమాన్యం నగరంలోని నాగారంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ముందుగా తాహిర్ చేతుల మీదుగా బర్త్డే కేక్ కట్ చేయించారు. నోవా లైఫ్ ఆసుపత్రి వైద్యుడు నవీన్ ఆయనకు పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అహ్మద్, అబుల్ హమ్దాన్తో పాటు ఆసుపత్రి సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. आज मेरे पैदाशी मौके पर आज का दिन आप लोग जो डॉक्टर्स यहाँ टाइम देकर नागरम इलाके के गरीब गुरबा को
जो हेल्थ चेकअप कैंप लगाकर तकरीबन अब तक 150 पेशेंट्स को आप लोग देखे। मेरी तरफ से आपके नोवा लाइफ हॉस्पिटल को, डॉक्टर्स की टीम को शुक्रिया अदा करता हूं, क्योंकि मैं ये समझता हूं, मुझे जितना मालूम है, हम लोग रोटरा क्लब चलाते थे आज से 40 साल पहले निजामाबाद में। रोटरा क्लब के जानिब से निजामाबाद अर्बन के स्लम एरिया में हर मंथ एक हेल्थ कैंप करते थे हम लोग। जब सतीश पवार म्युनिसिपल काउंसलर थे, बाद में चेयरमैन बने, एमएलए बने, तो हमको शारदा मुखर्जी जी गवर्नर ऑफ आंध्र प्रदेश अवार्ड दिए हम लोग, क्योंकि डॉक्टरों का जो अहम रोल रहता पेशेंटों के पास। आज डॉक्टर्स जो यहाँ पर एक कैंप में बता रहे हैं, मैं उनका तहे दिल से शुक्रिया अदा करता हूँ। బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఐక్యమత్యానికి మారుపేరు అర్సపల్లి అని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్ అన్నారు. ఊరంతా ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఏ ప్రాంతమైనా, ఏ గ్రామమైనా సమిష్టి కృషితో ముందుకు వెళ్తే అభివృద్ధి సాధ్యమని ఆయన సూచించారు. నిజామాబాద్ నగర శివార్లోని 15వ డివిజన్ అర్సపల్లిలో మాజీ కార్పొరేటర్ లావణ్య నవీన్ దంపతులకు ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్తో పాటు సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, రాంభూపాల్, ప్రీతం, మాజీ కార్పొరేటర్లు నర్సుబాయి, రఘువీర్, బాలకిషన్, గ్రామ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లావణ్య దంపతులను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. పూర్తిగా గ్రామీణ వాతావరణం కలిగిన అర్సపల్లిలో గత 5 ఏళ్లుగా అనేక అభివృద్ధి పనులు జరిగాయని గడుగు గంగాధర్ గుర్తు చేశారు. కొట్లాడి నిధులు తీసుకొచ్చినప్పుడే ప్రజలు తమను గుర్తిస్తారని, ఎన్నికల్లో ఆదరిస్తారని తెలిపారు. డివిజన్లో సుమారు 20 కోట్ల రూపాయల విలువగల పనులు జరగడం విశేషమని కొనియాడారు. అభివృద్ధిని గుర్తించి గ్రామస్తులు సన్మాన సభ ఏర్పాటు చేయడం అభినందనీయమని గంగాధర్ అన్నారు. రైతు సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే కమిషన్ ద్వారా ప్రభుత్వంతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాకారులు శిల్పలింగం, సవితా బృందం ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. గ్రామ కమిటీ ప్రతినిధులు శిల్ప నాగయ్య, గౌరారం, సాయిలు గంగాధర్, రాజన్న, అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. చాలా చక్కని ఆనవాయితీ ఇది కార్యక్రమం. పాటలు పాడుతుంటే లింగాన్ని నేను సన్మానం చేసినప్పుడు మా రైతులకు సంబంధించిన కార్యక్రమంలో బ్రహ్మాండమైన పాట పాడిండు. రైతులకు మనుషులు కథదిచ్చిండు. ఎవరు తినా అని అడిగిన తన ఒక పరిచయం నాకు నాగన్న తమ్ముడు అని తెలియదు. నాగన్న నాయకుడు, ఒక తమ్ముడు గాయకుడు, ఇంకో తమ్ముడు రిపోర్టర్. భవిష్యత్తులో మా కిరణ్ ఏమవుతాడో భగవంతుడు తెలుసు. అంటే ఈ అత్తపల్లి ఒక్కొక్క కుటుంబానికి సంబంధించి ఒక కళాకారులు 75 6వ తరగతి
నేను అప్పుడు పీడిఎస్లో పనిచేసిన. ఇక్కడ కార్యక్రమాలు వస్తే పెద్ద మనుషులు సీనియర్లు మన సైకిల్ మీద ఎక్కించుకొని తెస్తుంది పాటలు పాడడానికి. నేను బహుశా నాకు జ్ఞాపకం అర్థమైన ఒక పాట పాడినా, భారతదేశం గొప్పదట మన బ్రతుకునిట్టే కాయరా గొప్పవాళ్ళకు గొప్ప లేదా మనకు తిప్పల తిప్పల అదే ఒక పాట ఈ అర్థపల్లిలో పాడినట్టు నాకు జ్ఞాపకం ఉంది. ఇదే పాట అర్థపల్లిలో వాడినా, బహుశా అనుకుంటా నామదేవాడలో మీటింగ్లో వాడినా. పోలీసు వాళ్ళు వచ్చి తుక్కు కొడితే మేము ఏడిస్తే మనం సైకిల్ ఎక్కిస్తాం పొడవేరు. పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆకట్టుకుంది. బాల్య మిత్రులు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను స్మరించుకొని ఆనందంగా గడిపారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో మోస్రా మండల కేంద్రానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1996-97వ బ్యాచ్ ఎస్ఎస్సి పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. పూర్వ విద్యార్థులు విద్యార్థినీలు పాఠశాల విద్యానంతరం వివిధ వ్యాపారాల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వారంతా ఒకే వేదికపై కలవడంతో నవ్వులు విరబూశాయి. బాల్య స్మృతులను గుర్తు చేసుకుని ఆనందంగా గడిపారు. పాఠశాలలో విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను అపూర్వ సమ్మేళనానికి ఆత్మీయంగా స్వాగతించి ఘనంగా సన్మానించారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు క్రమశిక్షణతో పాటు మెరుగైన విద్యా బోధన చేయడంతోనే ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డామని అన్నారు. తమ జీవితాలను తీర్చిదిద్దిన గురువులకు జీవితాంతం రుణపడి ఉంటామని భావోద్వేగానికి లోనయ్యారు. తదనంతరం పూర్వ ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతి తరగతిలో విద్యార్థులతో ప్రత్యేక అనుబంధం కలుగుతుందని అన్నారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాల్లో స్థిరపడడమే గురువులకు అమితానందాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులుగా మారిన పూర్వ విద్యార్థులు పిల్లలకు క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం నేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రవీందర్ నాయక్, లక్ష్మణ్, గణేష్, మహేశ్వర్ రెడ్డి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలితరం విప్లవోద్యమ నేత కామ్రేడ్ యాదగిరి అని, ఆయన స్ఫూర్తితో బలమైన ఉద్యమాలను నిర్మిద్దామని అఖిల భారత ఐక్యరైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బి దేవారాం అన్నారు. నేటి యువతకు ఆయనను ఆదర్శంగా తీసుకుని పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. నగరంలోని దుబ్బా ప్రాంతంలోని గౌడ్స్ కాలనీలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో కామ్రేడ్ కర్నాటి యాదగిరి సంస్మరణ సభ నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బి దేవారాం మాట్లాడుతూ కామ్రేడ్ యాదగిరి జిల్లాలో విప్లవోద్యమ నిర్మాణానికి మూల స్తంభం లాంటి వారని అన్నారు. అనేక మంది కార్యకర్తలను తీర్చిదిద్ది అందరికీ ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. మోర్తాడ్, సిరికొండ, భీమ్గల్ మండలాలలో పెత్తందార్ల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు యోధుడిని కొనియాడారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి గ్రామీణ ప్రజలను ఐక్యం చేశారని అన్నారు. పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి గోదావరి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు కె గంగాధర్ ప్రసంగిస్తూ కామ్రేడ్ యాదగిరి పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఆయనను ఆదర్శ కమ్యూనిస్టుగా అభివర్ణించారు. ఈ కార్యక్రమానికి పీఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు జయప్రద అధ్యక్షత వహించగా, జిల్లా ఉపాధ్యక్షురాలు వి సత్యమ్మ, సహాయ కార్యదర్శి బి నాగమణి, కాలనీ అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ, గంగాధర్, నాగరాజు, పీఓడబ్ల్యూ నాయకురాలు సునంద, నర్సక్క, స్వప్న తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాకు నల్లగొండకెళ్ళి వచ్చిండు, ఉద్యోగ రీతి వచ్చిండు. అప్పటికి తనకు కూడా పార్టీ తెలియదు. వచ్చిన తర్వాత డిగ్రీ కాలేజ్ చేద్దామని చెప్పి కాలేజీకి పోయిన సందర్భంగా డివికే అన్నతోని, అదేవిధంగా అర్సపల్లికి చెందినటువంటి ఆరెట్టి నారాయణతోని అక్కడ కలవటం జరిగింది. కలిసిన తర్వాత ఆ రోజు దేశంలో కానీ లేదు ప్రపంచంలో కానీ ఉన్న పరిస్థితుల్ని వాళ్ళు మాట్లాడుకోవటం జరిగింది. ఎందుకంటే మనకు 40 ఏళ్ళలో స్వాతంత్రం వచ్చింది, 72 వరకు కూడా ప్రజల జీవితాలలో ఎలాంటి మార్పులు వస్తలేవు. స్వతంత్రం వచ్చిందంటే ప్రజలందరి బాధలు పోవాలా, కానీ బాధలు పోవడం కాదు కదా, కొత్త బాధలు షురవుతున్నాయి. మరి దీనికి కారణం ఏంది? ఈ బాధలు పోవాలంటే మరొక్క స్వతంత్ర పోరాటం చేయాలనేటటువంటి ఆలోచనతోని వాళ్ళు అప్పుడే మాట్లాడుకోవటం జరిగింది. అప్పుడే ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళు సభ్యులుగా ఏర్పడ్డారు. అదేవిధంగా జిల్లాలో వాళ్ళు మొట్టమొదలు గ్రామీణ ప్రాంతాలకు పోవాలా, పట్టణ ప్రాంతాలే కాదు ఊర్లలో కూడా పోవాలని చెప్పి నిర్ణయం చేసుకున్నారు. కానీ ఆ రోజు వాళ్ళు కూర్చున్న వాళ్ళంతా కూడా సర్కారు ఉద్యోగులే. ఒకళ్ళు లేబర్ ఆఫీసులో పనిచేస్తుండ్రి,
ఒకళ్ళు విద్యుత్ ఆఫీసులో పనిచేస్తుండ్రి, ఒకళ్ళు టెలిఫోన్ ఆఫీసులో పనిచేస్తుండ్రి, ఇంకొకళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండ్రి, ఇంకొకళ్ళు ఏమో సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తుండ్రి. ఇట్లా ఉద్యోగాలు చేసేటోళ్లకు అసలు పార్టీ అవసరమా? నా బతుకు నేను బతకచ్చు, నా కుటుంబం మంచిగా బతకచ్చు అని చెప్పి వాళ్ళు ఒకవేళ ఆలోచన చేస్తే ఇక మనం ఇక్కడ ఈ ఫోటోకు దండలేసుడు కానీ సభ పెట్టుకోవటం కానీ చేసేవాళ్ళం కాదు. రెంజల్ జెడ్పీ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య జరిగింది. బాల్యమిత్రులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అక్షరాలు దిద్దించిన గురువులను సన్మానించి ఆశీస్సులు పొందారు. రెంజల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1999-2000 సంవత్సరంలో ఎస్ఎస్సి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై చిన్ననాటి మిత్రులు కలుసుకోగా సంతోషం విరబూసింది. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సాదరంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాల విద్యా స్థాయిలో మధుర జ్ఞాపకాలను గుర్తు చేశారు. ఉపాధ్యాయుల విద్యా బోధన మార్గనిర్దేశంతో జీవితంలో స్థిరపడ్డామని అన్నారు. తాము కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతున్నామంటే అది గురువుల ఆశీస్సులేనని పేర్కొన్నారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమ వద్ద విద్యా బోధన చేసిన విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడడం ఎంతో సంతృప్తినిస్తుందని అన్నారు. 25 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులను కలుసుకోవడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజలింగం, అబ్బయ్య, వేణు, మనోహర్ లాల్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులు ఆ సంవత్సరపు ఉపాధ్యాయ బృందానికి ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మా అనుభవాలు మా దగ్గర విద్యార్థులు చదువుకున్న విద్యార్థులు ఎంతో క్రమశిక్షణ ఉంది. వారి భావి భవిష్యత్తులో మంచి విద్యార్హతలు సంపాదించి మంచి పొజిషన్లో చాలామంది కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు, కొందరు విదేశాలలో కూడా ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు. కాబట్టి ఇదే విధంగా వాళ్ళ భావి భవిష్యత్తు జీవితాన్ని దిద్దుకొని వాళ్ళు సకల సౌభాగ్యాలతో మంచిగా వర్ధిల్లాలని మేమందరము కోరుకుంటున్నాము. అదేవిధంగా మా తోటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అందరి సౌభాగ్యాలను కాంక్షించి అందరూ కూడా ఇదే విధమైన భారతీయుల పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరును సిపిఐఎంఎల్ మాస్లైన్ తీవ్రంగా ఖండించింది. అమెరికా పర్యటనకు వెళ్తున్న ప్రధాని మోడీ భారతీయ యువతకు అండగా నిలిచి ఉద్యోగాల కల్పనకు కృషి చేయాలని కోరింది. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో సిపిఐఎంఎల్ మాస్లైన్ మండల నాయకులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అగ్రరాజ్యం అనుసరిస్తున్న విదేశీ విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండల నాయకులు ఆర్ రమేష్ మాట్లాడుతూ భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారనే నెపంతో కాళ్లకు చేతులకు బేడీలు వేస్తూ అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలు లేని ఫ్లైట్లో భారత్కు పంపించే దుర్మార్గానికి ఒడికట్టారని మండిపడ్డారు. ఈ ఘటనలను ప్రధాని నరేంద్ర మోడీ ఖండించకుండా ట్రంప్ తో చట్టాపట్టాలు వేసుకుని ఒకే వేదిక పంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. అమెరికాలో భారతీయులు అత్యున్నత స్థానాల్లో సేవలు అందించడంతోనే అమెరికా అగ్రరాజ్యంగా ఏర్పడిన విషయాన్ని ట్రంప్ మర్చిపోయారని అన్నారు. దమ్ముంటే అమెరికాలో ఉన్న భారతీయులందరినీ పంపించాలని, అప్పుడు అగ్రరాజ్యం ఏ స్థాయిలో ఉంటుందో గమనించాలని అన్నారు. ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో భారతీయులకు అండగా నిలబడి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ మండల నాయకులు ఆర్ దామోదర్, ఈ రమేష్, కిషోర్, లింబాద్రి మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ భారతదేశంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ కూడా కనీసం ఖండించకుండా ఈ నెల 20 తారీఖున అమెరికా పర్యటన పేరు మీద వెళ్లి మద్దతు ఇచ్చే వ్యవహారం వేస్తున్నాడు. తస్మాత్ జాగ్రత్త నరేంద్ర మోడీ. భారతీయులందరూ తిరిగి వస్తే ఆ గాలికి కూడా తట్టుకోలేమని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్ లైన్ గా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే అక్కడ ఉన్నటువంటి భారతీయులకు వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళ క్షేమాలు చూసుకొని వాళ్ళకు ఉద్యోగ కల్పన కల్పించి వసతులు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని, ఆ విధంగా కోరాలని నరేంద్ర మోడీకి సిపిఎంఎల్ మాస్ లైన్ గా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి వస్తాయని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శోభాయమానంగా శ్రీ ఎదురుగుండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు.
రథోత్సవం, జాతర మహోత్సవానికి తరలి వచ్చిన అశేష భక్తజనులు. గోవింద నామ స్మరణలతో మారుమ్రోగిన ఆలయ క్షేత్రం. ఉత్సవం తల్లిదండ్రుల శ్రమను గుర్తు చేసుకుని ఉద్వేగానికి లోనైన విద్యార్థులు క్రమశిక్షణతో పాటు పెద్దల పట్ల గౌరవం పెంచే కార్యక్రమంగా అభివర్ణించిన PRTU జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.